రైట్. తర్వాత 5వ మాటలకు మనం వెళ్ళిపోదాం. 5వ మాటకు ముందట మన మధ్యలో లావణ్య సిస్టర్ గారు ఉంటున్నారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. ఆ తర్వాత సేవిత వాక్యాన్ని చదువుతుంది. సేవిత ఉందా? సేవిత వాక్యం చదువుతారు. ఆరసమ్మ ప్రార్థన చేస్తారు. ఓకేనా? ఈ మాటని మనకి పీటర్ వినిపిస్తారు. పీటర్ ఉన్నాడా? రైట్. మొదటిగా నా పాప నిమిత్తం శిలువలో బలియాగమైన దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి సంఘస్థులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపం చేరదీసావు ప్రభువా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపం చేరదీసావు ప్రభువా. అన్యాయపు తీర్పు నుండి నీవు అపహాస్యం భరించావా. ఆదరణ కరువై ప్రేమింపబడియు, ఆదరణ కరువై బాధింపబడియు, నీ నోరు తెరవలేదు. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపం చేరదీసావు ప్రభువా. హల్లెలూయా. సేవిత వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 29. అటు తరువాత సమస్తము పట్టుకొని సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పిదొరుచున్నానని చిరుకతో నిండి అన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాడు. గనుక వారు ఒక స్నాను చిరుకతో నిండి హిస్సోపు బుడగకు తగిలించి ఆయన నోటికి అందించారు. థ్యాంక్ యూ. ఆలస్యం వచ్చి ప్రార్థన చేస్తుంది. 5వ మాట కొరకు పరిశుద్ధుల కేవల తండ్రి, జీవన రక్షక, నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకున్న తండ్రి, ఉదయాన్నే సండే అయినా మధ్యాహ్న స్థల సమయంలో తండ్రి
తండ్రి. ఆయన ఘోరమైన శిలువలో ప్రభా, మండుటెనలో ప్రభా, భూమికి ఆకాశం మధ్యలో వేలాడబడిన తండ్రి. 7 మాటలు మారుతున్న ప్రభా, అభిడేతున్న తండ్రి. ఆయన 5వ మాట మాట్లాడుతున్న ప్రభా, పీఠాన్ని దర్శించిన ఆయన కృప చూపించమని పాదాలు పట్టుకున్న తండ్రి. మాటలు మాట్లాడుతున్న నీ నోటిని బోరగా వాడుకోమని, 7 ఆత్మతో అభిషేకం బిడ్డను వాడుకోమని పాదాలు పట్టుకున్న ప్రభా, వినగల శోధ గ్రహించమని మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో సమర్పించి మొదలాడి పెట్టుకున్నా కొనకండి. మధ్యలో ప్రజలు పీటలు ఉంటున్నారు, వారు వచ్చి ఈ మాటలు మనకు వివరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీరు ఇప్పటివరకు మాకు తోడుగా ఉండి మాకు ఇప్పటివరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రభా, మీ 5వ మాటగా మేము మాట్లాడుతున్నా మీరు నాకు తోడుగా ఉండి మీరు నాకు ఆత్మకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, ఈ కొద్ది స్థుతులు యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సంవత్సరంలో అమెరికాలో నిజంగా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఇక్కడలాగా మనలాగా గవర్నమెంట్ హాస్పిటల్ అమెరికాలో ఉండేది. ఎందుకంటే ఇక్కడంటే ఇక్కడి నుంచి బయటాలు కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అది ఎప్పటి నుండో ఉన్నది. మన దగ్గర అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, కానీ అక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఈ మధ్యలో మనకు కూడా మన ఇండియాలో కూడా కొంచెం ఇన్సూరెన్స్ పాలసీలు వస్తున్నాయి. అది ఎప్పటి నుండో ఉంది. అయితే ఏమైందంటే ఒక నిండు చూడాలి గర్భవతి, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే వాళ్ళ భర్త ఏమైందంటే వేరే దేశానికి పని మీద వెళ్ళిపోయాడు. అయితే ఈమెకి ఏమైంది, అనుకోకుండా నొప్పులు రావడం స్టార్ట్ అయింది. అయితే ఏమైంది తెలుసా, నొప్పులు స్టార్ట్ అయితే ఇల్లు మొత్తం వెతికితే ఏమైందట, ఒక ఇల్లు మొత్తం వెతికితే $200 దొరికినాట. ఆ $200 పట్టుకొని అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ హాస్పిటల్ పోయి చక్కని 12 కుమారుని కన్నదంట. అయితే అక్కడ హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమనంటే నార్మల్ డెలివరీ అయితే 3 రోజులు, ఆపరేషన్ చేసి తీస్తే 6 రోజులు, కిడ్నీ ఆపరేషన్ అయితే 4 రోజులు, గుండె ఆపరేషన్ అయితే 15 రోజులు. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కదా, అవి ఎక్కువ రోజులు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఉంచుకొని, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి కాబట్టి. అయితే ఈమెకు 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామంటే ఆమె అన్నాడు, అయ్యా నా భర్త ఇంకా రాలేదు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ కలవడం లేదు. అయితే ఒక్కరోజు ఉంచా అంటే ఒక్కరోజు అతి కష్టం మీద ఒకరోజు ఉందంట. ఒకరోజు తర్వాత ఏమైంది, 4వ రోజు డిశ్చార్జ్ చేసిందట. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత ఎట్లా అట్లా ట్యాక్సీ మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లోని బయట హాల్లో సోఫాలో కూర్చోబెట్టి పడుకోబెట్టి అక్కడ మళ్ళా ఇక్కడ పక్కపక్కన ఇల్లు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ఇల్లు ఉంటాయి. తన స్నేహితురాలకు దగ్గర డబ్బు అడుక్కోద్దామని వెళ్ళిందంట. అయితే తలుపు దగ్గర వేసి వెళ్ళిందో లేదో వాళ్ళ ఇంట్లో ఒక ఏముందట, జర్మన్ షెఫ్ కుక్ ఉందట. అయితే ఏమైంది, దానికి 4 రోజుల నుంచి తినలేక ఏం చేసింది, ఆ పిల్లోని తినేసింది. వచ్చి చూసేసరికి ఏమైంది, హృదయ విదారకమైన ఘటన. పిల్లోడు చూస్తే పిల్ల కుక్కను తినేసింది అని ఆ తల్లి ఏం చేసిందట, హాస్పిటల్ మీద కేసు వేసిందట, ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేసిందట. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, అదొక పెద్ద న్యూస్ అమెరికాలో. అయితే అందరూ సెనేటర్లు కానీ లేకపోతే వాళ్ళ పార్లమెంటు ఉంటుంది కదా, వాళ్ళందరూ ఒకరంటున్నట ఇన్సూరెన్స్ తప్పు, ఒకరంటారు హాస్పిటల్ వాళ్ళ తప్పు, ఒకరంటారు తల్లి తప్పు అంటున్నాడు.
ఒక్కొక్క సెనేటర్ వేసి అంటే మన దగ్గర ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సెనేటర్ అన్నారు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుని కాపుదల లేకపోతే, దేవుని భద్రత లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుని భద్రత, దేవుని కాపుదల లేకపోతే మనం ఏం చేసినా వృధానే. ఇంతవరకు మనం ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని యొక్క చిత్తంలో ఉన్నది, లేకపోతే మనం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. అందరూ బట్టి దేవుని నేను గట్టిగా నమ్ముతాను. ప్రభువా, నువ్వు నన్ను తల్లి గర్భంలో పిండంగా రూపొంచే ముందుకే నన్ను సృజించావు ప్రభువా. నువ్వు నన్ను చూసినావు, ఎందుకంటే మనందరినీ కూడా దేవుడు చూసినాడు. అందుకోసం మనకి ఇక్కడ నిల్చోబెట్టాడు. ఎందుకంటే మీరందరూ దేవునికి రూపంలో, దేవుని చిత్తంలో ఉన్నారు. అందుకోసం మీరు ఇక్కడ ఉన్నారు. ఇది ఎట్లా అంటే లాస్ట్ నెలలో ఏమైందంటే మా అమ్మ 11 గంటలకు నాతో ఫోన్ మాట్లాడి అంటే వేరే ఊరికి వెళ్తానని ఏం చెప్పలేదు, మార్కెట్కి వెళ్తానని కూడా ఏం చెప్పలేదు. తర్వాత కరెక్ట్గా 12-1 గంట 2 గంటల టైంలో ఫోన్ చేసి ఏమన్నా తెలుసా? మా అమ్మ బస్సులో వెళ్తుందట, సడన్గా రాంగ్ రూట్లో ఒక బస్సు వచ్చి, ఒక లారీ వచ్చి గుద్దేసింది. అమ్మకి ఏం కావాలి, ఇంకా వేరే వాళ్ళకు కూడా కొంతమంది చిన్న దెబ్బలు తల్లి, మా అమ్మ కూడా చిన్న దెబ్బలు తల్లి. నేను అనుకున్నా తెల్లారి ఆ రోజు సండే అన్నని వెళ్ళిపోయినాం. తర్వాత అనుకున్నాం, అమ్మ దేవుని నిన్ను కాపాడాడు, దేవుని కృప వల్ల నువ్వు బతికి ఉన్నావు, లేకపోతే ఈరోజు మాకు ఉండేదని కాదని అనుకున్నాను. ఎందుకంటే దేవుడికి మనం ఏమిచ్చినా తక్కువే. ఈరోజు మన కోసం సిలువలో యేసుక్రీస్తు మండుటెండలో కలువరి కొండ మీద సిలువలో మన కోసం రక్తం కార్చిండు, మన కోసం ఏం చేసిండే, శ్రమలు పడ్డాడు. అందుకోసం దేవుడికి మనం చాలా కృతజ్ఞత ఉండాలి. వాక్యం భాగంలోకి వెళ్దాం. మనము యోహాను సువార్త 19వ అధ్యాయం ఒకసారి చదవండి వాక్యం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అంటే మనకు దాహం అవుతుంది. ఏం దాహం అవుతుంది? మా బిడ్డకి తాగుతుంది, దాహం అవుతుంది. మనకు దాహం వేరే, యేసుక్రీస్తు దాహం వేరే. ఆయనకు చిరుకని ఇచ్చినా కూడా ఆయన తాగలేదంట, ఎందుకంటే ఆయన దాహం వేరే ఉన్నది. ఈ దాహానికి ఒక మనిషిని నేను వాక్యం చదువుతుంటే, రాత్రి వాక్యం చదువుతుంది, ప్రభా నేను వాక్యం మరి ఏం చేయాలని నేను అనుకున్నప్పుడు నాకు ఒకరు చూపించాడు. అది మీరు చాలాసార్లు ఇదే ఉంటారు, కానీ నేను నాకు తోచినట్లు దేవుడు నాకు ప్రేరేపించినట్లు నాకు గుర్తు చేసిండు. అది ఎవరో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం తర్వాత ఇంటికి పోయి చదవండి. సమరయ స్త్రీ. దేవునికి ఎలాంటి దాహం ఉంది? సమరయ స్త్రీని ఏ విధంగా దాహం తీర్చిండో కొన్ని విషయాలు మీకు చెప్తే చదవండి. మీరు ఇంటికి పోయినా చదవండి. అయితే ఏమైందట, దేవుడు యూదయ దేశం నుండి గలిలయ దేశానికి వెళ్తుండట. యూదయ దేశం ఎక్కడ ఉంటుంది తెలుసా? మీరు లాస్ట్లో మీరు ఎప్పుడన్నా బైబిల్లో మ్యాప్ చూసిలా, పాలస్తీనా మ్యాప్ మీరు ఎప్పుడన్నా చూసిండ్రా? చూసినాక చూడండి, ఎప్పుడన్నా లాస్ట్లో చూడండి. లాస్ట్ మన బైబిల్ లాస్ట్ ఉంటుంది. అది బైబిల్లో యూదయ కింద ఉంటుంది, గలిలయ పైన ఉంటుంది, మధ్యలో 2 సార్లు యోర్దాన్ నది ఉంటుంది. ఈ యూదయ నుండి గలిలయకి వెళ్ళాలంటే యూదులు ఏం చేయాలో తెలుసా? 2 సార్లు యోర్దాన్ నదిని దాటాలి. సమరయ గుండా వెళ్ళొచ్చు, కానీ సమరయ గుండా వెళ్ళరు. 2 సార్లు నది అనేది దాటుతారు, కానీ సమరయ గుండా. సమరయలు ఎందుకంటే అంటరాని వాళ్ళు యూదులకు. ఎందుకంటే 700 సంవత్సరంలో అశూరు మహారాజు వీళ్ళని ఏమైందంటే వీళ్ళను గెలుచుకొని వీళ్ళని పెళ్లి చేసుకుంటే వీళ్ళు మిశ్రమ జనాంగం అయిపోయింది. మిశ్రమ జనాంగం అయ్యేసరికి వీళ్ళు ఏమైందంటే వీళ్ళు మిశ్రమ అంటరాని వాళ్ళు అయిపోయింది. అంటరాని వాళ్ళు అయిపోయేసరికి
వీళ్ళు యూదులు వాళ్ళు అంటరాని వారుగా చూస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా అంటరాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కానీ అట్లా చూసేవాళ్ళు అన్నమాట. అయితే యూదయ నుండి గలిలయకి వెళ్తుంటే, అయితే యేసుక్రీస్తు సమరయ నుండి వెళ్ళవలసి వచ్చిందట. అయితే సమరయ నుండి వెళ్తుంటే అక్కడ ఏమైంది, యాకోబు కుమారుడు అనే యోసేపుకు భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అనే ఊర్లో, సమరయ అనే గ్రామం నుండి సుకారు అనే ఊర్లోకి వెళ్తుంటే అక్కడ యాకోబు బాగుండేది కనుక యేసు ప్రయాణించవలసిన ప్రయాణం వలన అలసిపోయి ఉన్నాడట. ఏమైందట? అలసిపోయి ఉన్నాడట. ఈ యోహాను సువార్తికుడు మనకి ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. 4 సువార్తల్లో స్పెషల్గా సువార్త ఏంది తెలుసా? యోహాను సువార్త. మీ మిగతా 3 సువార్తలు యేసు ప్రభు దగ్గర నుండి చూసిన వాళ్ళు కాదు, యోహాను ఒక్కడే దగ్గర నుండి చూసినవాడు. చాలా స్పెషల్గా రాసిండు, ఎందుకంటే సమయంతో సహా రాసిండు. ఎట్లా అంటే అలసిపోయి ఉన్నాడ దేవుడు. ఎట్లా దేవుడు ఎక్కడైనా అలసిపోతాడా? కానీ యేసుక్రీస్తు మన దేవుడు ఎప్పుడైనా ఒక మానవ అవతారం ఎత్తినప్పుడు మనలాగానే అలసిపోయిండు, మనలాగానే నిద్రపోయిండు, మనలాగానే ఏడ్చిండు, మనలాగానే అన్నీ మన మనుషులకు ఎలా ఉన్నాయో మనలాగానే ఆకలి కూడా ఉన్నాడు. మనుషులకు ఎలా ఉన్నాయో ఆ విధంగా యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే అక్కడికి సమయశ్రీ ఒక్కతే నీళ్లు చేదుకొండకు వచ్చిన. ఇంచుమించు వెత కూర్చోను. ఇప్పటికీ ఇంచుమించు 12 గంటలు ఆయన. ఈ యోహాను భక్తుడు కరెక్ట్గా 12 గంటల సమయం ఎందుకు రాసి ఉంటాడు? 12 గంటలు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగిన యోహాను అంటే, నీకు కూడా ఈ సమయం వచ్చింది, నీకు 2 గంటల సమయం అవుతుంది. ఇప్పుడు నీకు కూడా సమయం వచ్చింది. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అందుకోసం నీకు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాడు. ఎవరికైనా సమయం వచ్చిందనుకో, మరి నేను చెప్తున్నావు, లేకపోతే అయ్యగారు చెప్తున్నావు, లేకపోతే ఇంకెవరో చెప్తున్నావు, మారరు. దేవుడు ఆ సమయంలో నీతో మాట్లాడదలుచుకుంటే ఆ సమయంలో మాట్లాడు. అందుకే 12 గంటల సమయంలో వచ్చిందట, ఒక్కతే వచ్చిందట. స్త్రీ ఒకటి చేదుకొని వచ్చింది. యేసు నాకు దాహంకి అన్నాడు. అయితే ఎవరన్నా వేసుతో మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడితే అంటారు, అయ్యో గాతో మాట్లాడుతుండ్రు అని ముక్కులో వేస్తుంది. నాకు తెలిసిన ఒక దేశాపేటలో పాస్టర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. నేను నిన్న అయితే ఆయన 2001 సంవత్సరంలో యూరోప్ దేశానికి వెళ్ళిందంట. వాళ్ళ టీము ఏదో బిలిగ్రామ్ గారి ఏదో మీటింగ్ అయితే వెళ్ళింట. అయితే యూరోప్కి వెళ్తే యూరోప్లో ఆమ్స్టర్డామ్ అని ఒకటి ఉంటుంది. ఆమ్స్టర్డామ్ అంటే మన దగ్గర బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది, అక్కడ ఆమ్స్టర్డామ్ అనే ఒక ఏరియా ఉంటుంది అక్కడ. అయితే అక్కడికి వెళ్తే చూడడానికి వీళ్ళు వెళ్తే, అయితే 2.5 గంటల ఫ్లైట్ అంటది. ఆ ఫ్లైట్లో ఏమైందట, వాళ్ళందరూ టీము అందరు సీట్లు ముంగడ పడితే ఈయన సీట్ మాత్రం వెనకాల పడ్డాడు. పక్కన ఒక ఆమె వచ్చి కూర్చుందట. అయితే బాగా సెంటు కొట్టుకొని వచ్చి కూర్చుందట. ఆయనకు అర్థమైపోయింది, పాసింగ్ అర్థమైపోయింది, ప్రభువా ఈ పక్కనే నా పక్కనే సీట్ వేస్తావా నువ్వు అని ప్రార్థన చేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత ఏమైందంట తెలుసా? ఎవరో చెప్ప మీద కొట్టినట్టు గుర్తుకొస్తాడా. తిరిగి లేచి చూస్తే ఏమైంది, అవతల మాట్లాడు. ఏంది ప్రభా నువ్వు ఈ ప్లేన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, విమానంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అవతల మాట్లాడితే ఆయనకి ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. అంటే మళ్ళీ తిరిగి ఏమైంది, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత గట్టిగా కొట్టినాడు దేవుడు. కొడితే ఏమన్నాడు తెలుసమ్మా, పక్కన ఆమెతోని యేసుక్రీస్తు అమ్మా నేను ప్రేమిస్తుంటాడమ్మా అంటే నేనెవరో తెలుసా అని ఆమె అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడా,
అవునమ్మా, నీకోసం దేవుడు ప్రాణం పెట్టిండు అని ఆమె చెప్తే ఆమెనంట, నన్ను కూడా ప్రేముడు మాలాంటి వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే 2.5 గంటల ఫ్లైట్లో ఆయన వాక్యం చెప్పిండట, సాక్ష్యం చెప్పిండట. తర్వాత అందరూ లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? మోకాలు నుండి పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, నేను వృత్తి మానేసుకుంటాను అని చెప్పిందంట. అంటే దేవుడు ఒక సమయంలో నిన్ను తట్టాలనుకుంటే, లేకపోతే నీతో మాట్లాడాలనుకుంటే నీతోని ఎప్పుడైనా మాట్లాడతాడు. నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యం చదివితే నీకు సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. ఇక్కడ కూడా సమయశ్రీతోని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా, నీకు నీళ్ళు ఇస్తా, జీవజలాన్ని ఇస్తా నీకు అని అని చెప్పిండట. నీ పెర్మిట్ అయ్యా ఆయన మనట, నేను ఇంత దూరం నడుచుకుంటూ రాకుండడానికి నాకు బాగా సహాయం చేయయ్యా, ఎందుకంటే నేను ఇంత దూరం నడవలేకపోతాను. నేను ఇచ్చే నీళ్ళు అందుకేసు ఈ నీళ్ళు త్రాగువాడెప్పుడు మరలా తప్పికోడు, నేనిచ్చి నీళ్ళు తాగువాడెప్పుడు తప్పికోడు, నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమై వాళ్ళ ఊరి నీటి బుగ్గగా ఉందని ఆమెతో చెప్పాను. ఆయనను చూసి, అయ్యా నేను తప్పుకోనకున్నట్టు చేదుకొండకు ఇంత దూరం రాకున్నట్టు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసా ఆమె? ఏమన్నది? మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఏమన్నది? పెనిమిటి లేడు అన్నది. కానీ యేసుక్రీస్తుకు తెలియదా పెనిమిటి ఉన్నది లేనిది? అమ్మా, పెనిమిటి నీకు 5 మంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. ఆమెకు ఏమనిపించింది కావచ్చు, ఇకనేంది నా 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 మొత్తం నా చరిత్ర మొత్తం తెలుసు అనుకున్నది కావచ్చు. కానీ ఏమన్నా తెలుసా? నిజం ఒప్పుకున్నది. అవును ప్రభువా. అప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థమైపోయింది. ఆయన ఏమన్నా తెలుసా? ఫస్ట్ ఈయన మెస్సియా అనుకున్నది. ఏమనుకుంది? ఫస్ట్ ఏమనుకున్నది? ప్రవక్త అనుకుంది. శ్రీ అయ్యా నువ్వు ప్రవక్త అని గ్రహించున్నాను అనుకున్నది. ఇంకా కొంచెం దూరం పోయినాక ఏమనుకుంది? మెస్సియా అయిన క్రీస్తు గాడా అనుకున్నది. తర్వాత ఏమనుకున్నది? ఈమె ద్వారా ఒక ఊరు మొత్తం ఊర్లోకి వెళ్ళి ఆ సుకార్ అనే ఊర్లోకి వెళ్ళి నేను మెస్సియాను కనుగొన్నాను, మెస్సియాను కలుసుకున్నాను అని చెప్పి ఊరందరూ చెప్పింది. ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు? మా దగ్గర ఉన్నట్టే 2 దినాలు ఉన్నాడు. ఎందుకంటే సమరయ స్త్రీ వల్ల ఒక ఊరు మొత్తము రక్షణలోకి నడిపింపబడ్డది. నీకే విధంగా దాహం ఉన్నది? యేసుక్రీస్తు అయితే సమరయ స్త్రీ దాహం తీర్చడానికి ఒక ఊరి మొత్తం దాహాన్ని, ఆత్మదాహాన్ని ఒక ఊరి మొత్తం నడిపించాడు. కానీ మనకేమైనా దాహం ఉన్నదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీతి నిమిత్తము ఆకలి దప్పిగలవారు ధన్యులు. మనకి ఏ విధంగా నీతి నిమిత్తం ఆకలి దప్పులు ఉన్నాయి చెప్పండి? మనకేమైనా దప్పిక ఉన్నదా? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఏం చేసినామో ఏం తెలియదు కానీ మనకు ఒక దప్పిక కలిగి ఉండాలి. యేసుక్రీస్తు చనిపోతూ కూడా ప్రభువా అని దాహం అవుతున్నది. ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు ఏమని అర్థమవుతుంది? ఆయన బాగా శ్రమలు పడ్డాడు కదా, బాగా వేదన అనుభవించింది కదా, దాహం అవుతుంది కావచ్చు నిజంగానే అని అనుకున్నాడు. కానీ ఆయన దాహం వేరే ఉంది. వేరే మనకు కూడా వీలైతే ఎవరినైనా ప్రభులోకి నడిపిస్తే అదొక దాహం. మనకు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అంటే చాలా మందికి బయట చూస్తామంట ఎట్లుంటుంది, సిగరెట్ తాగే దాహం ఉంటుంది, ఇంకా చాలా దాహాలు ఉంటాయి, సినిమాలు చూసే దాహాలు ఉంటాయి, ఇంకా చాలా దాహాలు ఉంటాయి, లోక సంబంధమైన దాహాలు.
లోక సంబంధమైన దాహాలు చాలా ఉన్నాయి, బంగారం కొనాలని, డబ్బులు సంపాదించాలని. కానీ యేసుక్రీస్తు మాత్రం ఏమన్నది, ఒక ఆత్మనైనా ప్రభులోకి లక్ష్యంలోకి నడిపించాలి. మనం కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక దాహం పెట్టుకోవాలి. సిగరెట్ తాగేవాళ్ళు ఒక సిగరెట్ ఉన్నాడు ఓడబడతారా, ఒక పెట్టె మొత్తం మానేస్తారు. మా దగ్గర ఒక ఆటో డ్రైవర్ ఉండే, ఏమైంది తెలుసా, ఒక 3-4 నెలల క్రితం, ఆయన పేరు సంతు. ఆయన ఒక 3 రోజుల ముందు చనిపోతానని తెలిసినా కూడా ఆఖరికి చనిపోయే క్షణం వరకు కూడా వాళ్ళ బిడ్డతో 2 సిగరెట్లు తెప్పించుకొని తాగి ఆ పొగతో అట్నే కడుపులో అట్లే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మా అన్నకు ఉరికొచ్చి మా పక్కన ఉంటాడు, మా అన్న పోయి చూసరికి ఆ కడుపులో అట్నే పొగే ఉందట. ఎందుకంటే సిపిఆర్ కూడా చేసినాడు మా అన్న, పక్కన ఇంకో ఆయన రాజు ఉంటాడు. అయితే అలాంటి క్రేవింగ్స్ అంటే దాహం, అలాంటి దాహం మనకు అవసరం లేదు. ఈ లోక సంబంధమైన దాహం మనకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన దాహం కావాలి. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. యేసుక్రీస్తు అయితే మన సమరయ స్త్రీకి ఒక ఊరి మొత్తం రక్షణలోకి నడిపించే దాహంచుడు. మనకు కూడా కనీసం మనకి ఎవరైనా పరిచయం అయితే కానీ, లేకపోతే ఎవరైనా తెలిస్తే కానీ, ఎవరైనా మనకు చెప్పాలనిపిస్తే కానీ, దేవుడు మనకు చెప్పమంటే కానీ, ఎవరికైనా చెప్పేటట్టు ఒక దాహాన్ని మనకు పెట్టుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే ఆస్ట్రేలియా దేశంలో ఏముంటుంది తెలుసా, ఆస్ట్రేలియా చుట్టూ సముద్రం ఉంటుంది. మధ్యలో చదువుకున్న పిల్లలకు చాలా తెలుసు, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో అదొక దీవి లాగా ఉంటుంది అన్నమాట. అయితే సముద్రం చుట్టూ సిటీ ఉంటుంది, మధ్యలో మాత్రం పెద్ద కొండలు, పెద్ద అడవి ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలు మేస్తారు కదా, మన దగ్గర ఏదో గొర్రెలు కోసుకొని తినడానికి పెంచుకుంటారు. వాళ్ళ దగ్గర ఏం చేస్తారు తెలుసా, ఉన్ని కోసం పెంచుతారు. ఉన్ని అంటే బ్లాంకెట్స్, చెద్దర్స్ అంత చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి గొర్రెలు పెంచుతారు. కొన్ని లక్షలు వేల గొర్రెలు పెంచుతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గొర్రెలు కావాలంటే ఎట్లా కాస్తారో తెలుసా, జీప్లు వేసుకొని కొండ మీదకి గొర్రెలు వదిలిపెట్టి కింద వీళ్ళు కావాలి కాసుకుంటారు. అక్కడ పక్షి, విచిత్రమైన పక్షి ఉంటుందట. ఏం చేస్తారంటే తెలుసా, గొర్రెలు అక్కడికి వచ్చిందంటే, ఆ పక్షి వచ్చిందంటే గొర్రెల్ని కళ్ళల్లో పొడిచి రక్తం తాగి ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని పోతాను. అయితే ఈ గొర్రెల కాపరులు ఏం చేసిండు, పైన కొండ మీదకి గొర్రెలు వదిలిపెట్టి కింద వాళ్ళు ఉన్నారు, గన్స్ పట్టుకొని కాపలా కాస్తూ ఉంటారు. అయితే సడన్గా ఆ పక్షి వచ్చి ఒక గొర్రె కళ్ళలో పొడిచి రక్తం అంతా తాగేసిందంట. అయితే అది గమనించిన కౌగా ఏం చేసిండు, ఫైరింగ్ చేసేసరికి కొన్ని గొర్రెలు తప్పించుకొని కొన్ని పక్కన ఉన్న గుహలకి వెళ్ళిపోయినాయంట. కానీ ఒక్క గొర్రె మాత్రం అట్లనే ఉన్నది. ఎందుకో తెలుసా, ఎందుకంటారు, దాని 4 కాళ్ళ కింద దాని పిల్ల ఉంది కాబట్టి కళ్ళలో పొడిచినా భరించింది, ముగ్గులో పొడిచినా భరించింది, తల మీద పొడిచినా భరించింది, రక్తం అంతా తాగుతుంటే భరించింది. కానీ దాని పిల్లను మాత్రం దానికి అప్పగించలేదు. ఈరోజు కూడా మన కోసం దేవుడు ఏం చేసిండు, మన కోసం తలలో ముళ్ళ కిరీటం పెట్టినా భరించిండు, 39 దెబ్బలు కొట్టినా భరించిండు. అది ఎవరి కోసం తెలుసా, కేవలం మన కోసమే. ప్రియ సహోదరుడా, ఒక్కసారి తల నుంచి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా కోసం మీరు ప్రాణం త్యాగం చేశారు. ప్రభువా, ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభువా, మీకోసం నేను ఇంతవరకు ఏ దాహంతో లేనండి. ప్రభువా, నా కోసం మీరు దాహం కొన్నారు. ప్రభువా, మీరు ఇంతవరకు నా కోసం ప్రాణాలు అర్పించారు. ప్రభువా, ఎందుకంటే దుగడ పట్టని చెక్క మీద నీ వీపు దున్నబడింది. ప్రభువా, నా కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను. ప్రభువా, నా తలంపుల నిమిత్తం మీరు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. ప్రభువా, ఈ క్షణం నేను మీకోసం
దాహం తప్పుకుంటాను ప్రభు అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మీకోసం ప్రాణాలు అర్పించిండు. ఏమి ఇచ్చినా ఆయన కోసం, మనం ఏం చేసినా ఒకటే కోరుకుంటుండే యేసుక్రీస్తు ప్రభు మన కోసం. మన విరిగి నలిగిన హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించమంటుండు. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల తండ్రి, జీవం గల యేసుక్రీస్తు నాన్న మీకు వందనాలు ప్రభా. నాకు ఇప్పటివరకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. చక్కని మాటలు చక్కగా వివరించిన వీటర్కి సంఘం తరఫున యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన మాటలని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనము 6వ మాటకి వచ్చించున్నాము. 6వ మాట. మరి 6వ మాటకు ముందట మరి శైలజ ప్రవీణ్ వచ్చి ఒక పాట పాడతారు. తర్వాత ఎల్వేని వాక్యం చదువుతాడు. తర్వాత శివమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ మాట బ్రదర్ సోల్మన్ గారు పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరవక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నూతన ప్రారంభించావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుట నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుట నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చేశావు. నన్ను త్రోసివేయని తండ్రి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వెల్ రైట్. ఎల్విన్ వాక్యం చదువుతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. యేసు వారి చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. వెరీ గుడ్. మన మధ్యలో శివమ్మ గారు ఉంటున్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు.
కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన. నేను 7 ఆత్మల పెట్టిన ఉపరించి నాయన నీ శక్తిని నీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. బిడ్డ మాట్లాడుతున్నప్పటికీ నాయన నోరు పూరగా వాడుకొని నా ప్రభ నీ శిల్వదన్న మరుపరుచుకొని నా ప్రభ బిడ్డ చెప్తున్న వాక్యము నా ప్రభ నా తండ్రి మాలో ఎన్ని విధేయతలుగా ఉండడం సహాయం చేయండి తండ్రి. నాయన నా ప్రభ ఇంకా 2 మాటలు మాట్లాడుతున్నాక మాకు శక్తిని బలాన్ని దయచేయమని నాయన నీ కృపగల చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన నా దేవుడైన నా తండ్రిని స్తుతించి ఆరాధించి పెట్టుకున్నా తండ్రి. థ్యాంక్ యూ అమ్మా. మన మధ్యలో బ్రదర్ సోల్మన్ గారు ఉంటున్నారు, వారు వచ్చి మాటలు మనం వివరిస్తారు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు తెలుస్తున్నాము. ఆరో మాటగా మనము ఇప్పటి వరకు 5 మాటలు మనము ధ్యానించుకున్నాము. 6వ మాటగా మనము ఇప్పుడు ధ్యానించుకుంటాము. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. మనమందరం ఒక నిమిషము మన పక్క వారిని చూసి, నేను చేసిన పాపములకు దేవుడు సమాప్తం పలికిందని పక్క వారితో చెప్తున్నాను. నేను చేసిన పాపములను సమాప్తము చేసి ఆయన శిలువలో పలికిన 6వ మాట మనం చూసుకున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట ఇప్పుడు మనం ధ్యానించుకుంటాం. సమాప్తం ఆయన అనే మాట చూసుకుంటాము. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాడు. అప్పుడు యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో కాచిన రక్తం చేత, కొరడ దెబ్బల చేత మన పాప దోషములు, మన అతిక్రమములు అన్నీ భరించుకుంటూ ఆ కల్వరి శిలువలో అక్కడి నుంచి ప్రయాణమై ఆ ఘోర శిలువలో ఆయన కొరడా దెబ్బలు తీసు, పెద్దల చేత, స్థానికుల చేత ఎన్నో అవమానాలు, నిందలు పొందుకుంటూ ఆయన శిలువ వేయబడి ఆయన అక్కడ తల నుంచి ఆత్మను అప్పగించినట్టు చూస్తున్నారు. ఆయన దేవుడు చేసిన పనిని ముగించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు చేసిన పనిని ముగించాడు, విజయాన్ని సాధించాడు. ఆయన విజయాన్ని సాధించాడు, పనిని ముగించాడు, సంతోషించాడు. విజయాన్ని సాధించిన తర్వాత సంతోషించాడు దేవుడు. మొదటి యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్ష
పాపములను తీసివేయటకి ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియదు. మన పాపమును తీసివేయటకు ఆయన ఈ లోకానికి వచ్చి మానవ రీతికి వచ్చి మనకు ప్రత్యక్షమైనని ఆయన వాక్యము చెప్తుంది. ఆయన యందు ఏ పాపమును లేదు. ఆయన యందు నిలిచిన వాడు ఎవడో పాపము చేయవాడు. ఆయన యందు నిలిచింది వాడు ఎవడు ఏ పాపము చేయను. ఆయన యందు ఏ పాపము లేదంటున్నాడు దేవుడు. ఆయన యందు నిలిచిన వాడు ఎవడో ఏ పాపము చేయడంట. ఆయన యందు నిలిచి ఉంటే ప్రభువు సమాప్తము అని పలికిన మాటలు పాపాన్ని జయించి పాపము లేని పురుషుడిగా ఈ లోకంలో ఆయన మా పాపము ముళ్ళును విరిచి సమాప్తము చేసినాడు. లేదు, పాపం అనే ముళ్ళును విరిచి సమాప్తం చేశాడు. మనం వాక్యాంశం ఏంటంటే సమాప్తము. రెండోదిగా బలులు సమాప్తము చేసినాడు. బలులు ఆయన ఈ లోకానికి వచ్చిన విజయం సాధించుడు. బలులు ఎప్పటి నుంచి బలులు ఉన్నాయంటే ఏబేలు మొదలుకొని ఆయన సిలువలో బలియాగమైనంత వరకు ఏదో ఒక రోజు అనుదిన బలులు మనకు పాత నిబంధనలో కనబడుతున్నాయి. ఆ బలులు ఈయన సిలువపై బలి అర్పించినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో బలి అయి రక్తాన్ని చిందించి పాప పరిహార్థ బలిగా ఆయన మన పాపములను బలిగా అర్పించుకున్నాడు. బలిగా అర్పించి సమాప్తము చేసినాడు. మన పాపమును పరిహార్థ బలులను సమాప్తం చేసినాడు. హెబ్రీ పత్రిక 10:12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడాయను. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించను. అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడిన వరకు కనిపెట్టుచు దేవుని గుడిపార్చన ఆశీనుడాయన. ఈయనైతే పాపాల నిమిత్తం అంటున్నాడు. పాపాల నిమిత్తము సదాకాలం నిలిచిన్నాడు. సదాకాలము మన పాపాల నిమిత్తము ఆయన నిలిచిన్నాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచినాడు. ఆ బలులను ఆయన మన కొరకు బలులన్నీ సమాప్తం చేసి ఉన్నాడు. మొదటి కొరింథీయులు 15:52 చూసుకున్నాడు. మరణపు ముళ్ళు విరిచినాడు. మరణపు ముళ్ళు విరిచి సమాప్తం చేసినాడు. అయితే నిద్రించే వారిలో మొదటి కొరింథీయులు 15:52. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మన మందిరము నిద్రించము గాని మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడదూరంలో గాని మనమందరము మారిపోతుంది. దూరం యోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోతుంది. మనము మారిపోతుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయవంతు మరణము మింగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మరణపు ముళ్ళును విరిచి సమాప్తము చేసినాడు. దేవుడు సమాప్తము
మన ముందు మనము చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపములు, మనం చేసిన అన్ని కూడా సమాప్తము చేసినని మన 6వ మాటగా మనం మాట్లాడతాం. దేవుడు మన కొరకు రక్షణ ప్రణాళిక సమాప్తం చేస్తున్నాడు. రక్షణ ప్రణాళిక చేస్తున్నాడు. దేవుడు సిలువలో మరణించి మన కొరకు రక్షణ ఇచ్చి సమాప్తం చేసినాడు. సమాప్తం చేసి మన కొరకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సాతాను తల శిరస్సును చితలు కొట్టి సాతాను నుండి శోధనను జయించి శోధనను సమాప్తము చేసినాడు. సాతాను నుంచి విడుదల మనకు దేవుడు ఇచ్చినట్టుగా మనము చూసుకుంటున్నాము. సమాప్తం చేసినాడు. 1 యోహాను 3:8. అపవాది ఎదుట అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడును ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధం కాదు. చాలు 8వ వచనం చూసుకున్నట్లయితే, అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేయవాడు ఎవరంట? అపవాది సంబంధి అంట. పాపం అంటే ఏది? మనం నిజంగా పాపం చేస్తేనే కాదు, మనము బైబిల్ చదవకున్నా, వాక్యము చదవకున్నా, ప్రార్థన చేయకున్నా, దేవుడి సన్నిధికి రాకున్నా పాపమే. కనుక అది ఏమంటున్నాడు దేవుడు? మొదట నుండి పాపము చేయవాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది సంబంధం. పాపం చేస్తే దేవుని మాట మనము వినకపోతే పాపానికి గురవుతాం కనుక అది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమై వచ్చినాడు. వచ్చి దీన్ని దేవుడు ఏం చేసిందంటే ఈ 6వ మాటగా సమాప్తం చేసిన. అపవాది క్రియలు లయపరిచి సమాప్తం చేసినట్టుగా చూసుకుంటున్నాం. ఆయన కొరకు రాసిన ప్రవచనాలు నెరవేర్చడం కొరకు సమాప్తం చేసింది. ఆయన కొరకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రవచనాలు మన గ్రంథములు లిఖించబడినవి. అవి ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన ఏం చేసిండు? సమాప్తం చేసిండు. ప్రవచనాలన్నీ సమాప్తం చేసిండు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చిండు. ఎప్పుడు అప్పగించిన పని నెరవేర్చిండు తండ్రి? సిలువలో ఆయన త్యాగము, ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు అవన్నీ దేవుడు తండ్రి దేవునికి అప్పగించిన పని అన్నీ సమాప్తము చేసిండు. యోహాను సువార్త 17:4 ఒకటే వచనం చదువుకుంటారు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నెరవేర్చి నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఆయన ఇచ్చిన పనిని దేవుడు ఏం చేసిండు? సంపూర్ణంగా నెరవేర్చిండా లేదా? నెరవేర్చిండు. మనమైతే నెరవేర్స్తామా? నెరవేర్చడు.
బైబిల్ వాక్యం చదవము, ఆయన చెప్పిన నడవము. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా తండ్రి చిత్తానుసారంగా సంపూర్ణంగా నెరవేర్చిండు. ఎవరు నెరవేర్చిండు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిత్తానుసారాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిండు. మనమైతే మన ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి ఆయన సువార్తను చాటి చెప్పడానికి మనం చెప్పిండు. మనమైతే ఒక్కరికి కూడా చెప్పలేదు ఇంతవరకు. మన స్నేహితులకు కానీ, బంధుమిత్రులకు కానీ, మన ఉద్యోగ ప్లేస్లో కానీ, సర్వలోకానికి అయితే మనం ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర వెళ్ళాము. కానీ యేసుక్రీస్తు నిజదేవుడు, ఆయన మన పాపం నిమిత్తము శిలువలో కార్చిండు, మన పాప క్షమాపణ, ఆయన వల్ల మనము రక్షణ దొరికింది మనకని మనం ఇంతవరకు ఎవరితో కూడా పంచుకోలేదు. ఆయన తండ్రి చిత్తానుసారంగా యేసుక్రీస్తు వారు నెరవేర్చిండు. కానీ మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట నెరవేర్చలేదు. అయితే సమాప్తము చేయబడిన ఈ 6వ మాట, తండ్రి సిలువలో కార్చిన రక్తధారలు, ఆయన చేసిన త్యాగము ఎంతో గొప్పది. ఎందుకంటే మనకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టే మనం ఈరోజు ఇక్కడ సన్నిధిలో ఆయనను ఆరాధించుకుంటున్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలై ఉన్నాము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సమయం 3 అయినది. ఇంకొక మాట అయితే మనకి 7 మాటలు ముగించబడతాయి. మరి ఈ మాటకి ముందుగా మరి అమ్మగారు పాట పాడతారు. రచన వాక్యం దొరుకుతుంది. చెన్నమ్మ గారు ప్రార్థన చేస్తారు. సునీతి మాటలు చెప్తారు. ఓకే. నీవు నన్ను చేయుడగా నీ దర్శనమే నా బలమాయెను. నీవు నన్ను చేరగా నీ స్వరమే నా ధైర్యమిచ్చెను. నీవు నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖకాంతియే నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము, నీ ముఖకాంతియే నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము. మరణమే ధైర్యము, నీ ముఖకాంతియే
చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్లోయివై నీవు నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్లోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖకాంతియే నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము, నీ ముఖకాంతియే నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము. హల్లెలూయా. రాస్తున్న వాక్యం చదువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 దాకా మన మధ్యలో రాస్తున్న వాక్యం చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నేనేమి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాను. చిన్నమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయగల తండ్రి చెల్లించుకుంటున్నాను నాయన. పరిశుద్ధుడా నాయన, నా ప్రభువా నాయన, నువ్వు మాట్లాడిన మాట ఏడో మాట నా తండ్రి, ఏడో మాట మాట్లాడుతున్నాను నా తండ్రి నాయన. గురించి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డ మధ్యలో నేను నాయన నా తండ్రి నాయన, నీ నోటికి దూరంగా వాడుకో తండ్రి నాయన. నీ కృప చూపు తండ్రి. ఆ బిడ్డల మధ్యలో ఉండి నువ్వు మాట్లాడు ప్రభువా నాయన. నీ స్థితిలో ఉన్న నాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను నేను తగ్గిస్తుని ఘనమైన మనం వెచ్చిస్తూ ఈ కొద్ది స్థితి ఆరోగ్యానికి సమర్పించాలి నా తండ్రి. మన మధ్యలో సునీల్ ఉంటున్నాడు. సునీల్ వచ్చి మాటలు మనం వివరిస్తాను. యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారు పలికిన అమూల్యమైన మాటలు ఇప్పటి వరకు కూడా మన సహోదరుల ద్వారా మనమందరం కూడా విని ఉన్నాము. చివరిదిగా ఆఖరి మాటగా దేవుడు శిలువలో పలికిన మాట, తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఏ పని నిమిత్తమైతే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడో, ఎందు నిమిత్తమైతే మరి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో, ఆ పని యావత్తు కూడా ఆయన నెరవేర్చి తన ఆత్మను చివరిగా దేవునికి అప్పచెప్పుకున్నాడు కదా. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు? నీ నా పాపాల నిమిత్తము వచ్చాడు. ఆ పనిని ఆయన ముగించుకొని ఆయన చివరిగా తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు. చివరి వరకు, అంతం వరకు సహించువాడు. ఎందుకని అంటారు కదా దేవుని వాక్యము, అంతం వరకు సహించువాడు మాత్రమే రక్షింపబడును. యేసు ప్రభు వారు అంత ఘోర శ్రమను, మరి భయంకరమైన శ్రమను కదా ఇంతవరకు మనం వినే ఉంటాము. ఎంత భయంకరమైన శ్రమను దేవుడు మరి ఆ శిలువలో అంతకన్నా ముందు ఆయన అనుభవించాడు. అనుభవించిన శ్రమను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా తప్పించుకోకుండా, ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా, అంటే ఈ మానవాళి రక్షణ కొరకు ఏదైతే కార్యం చేయవలసి ఉన్నదో ఆ కార్యాన్ని అంతటిని కూడా ఆయన శిలువ పైన చేసి ఉన్నాడు. ఆ చేసుల ద్వారానే ఈరోజు నీకు నాకు పాప విమోక్షణ కలిగి ఉన్నది. ఈరోజు నీవు నేను స్వేచ్ఛగా ఆయన దగ్గర అయ్యా అబ్బా తండ్రి అని పిలుచుకొని ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేసుకుటకు అర్హత పొంది ఉన్నాము. లేకుంటే మనం అటువంటి అర్హత మనము పొందేవారము కాదు. ఎంత మాత్రము మనకు యోగ్యత లేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము.
మనము 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను. పిల్లరా, ఈ ఒక్క మాటను మనం గ్రహించినట్టయితే అపొస్తలుల కార్యంలో 7:59 స్టెఫెనును మనం చూస్తాము కదా. యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట ఏ మాట అది? మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించమని యేసుప్రభువు వారు అన్నారు కదా. అదే మాట స్టెఫెను కూడా పలికినట్టుగా మనము 7:60 మనం చూస్తాం. అపొస్తలుల కార్యంలో 7:60 మనం చూస్తాము. ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఏం చేసిందంటే, అయ్యా ఈ పాపము ఈ ప్రజల మీదకి రాకుండా చూడమని దేవునికి విజ్ఞాపన చేశాడు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఏమని విజ్ఞాపన చేశాడంటే, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరి పాపములను క్షమించమన్నాడు. అదే రీతిగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసుక్రీస్తు వారి కొరకు మొదటి హతసాక్షిగా మార్చబడ్డ స్టెఫెను కూడా సేమ్ మొదటి మాట అనగలిగాడు. ఎందుకు అనగలిగాడనంటే ఆయన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు. కలిగి ఉండడమే కాదు కానీ యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆయనలాగా బ్రతికాడు, ఆయనలాగా నడిచాడు. కాబట్టి ఆ మాట అనగలిగాడు. అదే మాట చివరిగా అదే చివరి మాట స్టెఫెను ఆయన ఏమని తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు. చదవండి 7:59 గట్టిగా చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. సరే, చాలు. ఇక్కడ మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు వారు తండ్రికి తన ఆత్మను అప్పచెప్తా ఉన్నాడు. ఇక్కడ భేదం ఏంటంటే తండ్రికి తన ఆత్మను యేసుప్రభు వారు అప్పచెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే స్టెఫెను కూడా సేమ్ తన ఆత్మను యేసుప్రభుల వారికి అప్పచెప్పుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు నా ఆత్మను. ఎందుకు తన ఆత్మను దేవునికి అప్పచెప్తున్నాడు అంటే, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది కదా. ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి తిరిగి ఆత్మ ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకే చేరాలి కదా. ఆ వచనాలు చూద్దాం మనము. దయచేసి యోహాను సువార్త 16:28 చదవండి. తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. చూడండి, యేసుప్రభు వారు నేను ఎక్కడి నుంచి వచ్చిందంట? తండ్రి యొద్ద నుంచి వచ్చిండు. తండ్రి యొద్ద నుంచి వచ్చిండు కాబట్టి తిరిగి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి యొద్దకే వెళ్తున్నాడు. ఆయన ఈ మధ్య కాలంలో భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిండు. 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేసిండు. ఈ 3.5 సంవత్సరాల ఆయన ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసిండు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా క్రైస్తవ్యం ఉన్నది, ప్రపంచం అంతా కూడా అధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు అని అంటే ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ గమనించండి, యేసుప్రభు వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసిండు? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కేవలం ఈ 3.5 సంవత్సరాల ఈ పరిచర్యలో దేవుడు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు. క్రైస్తవ్యము లేని దేశం ఏదైనా ఈ భూమి మీద ఉన్నదా? క్రైస్తవ్యం లేని దేశం ఏమన్నా ఉన్నదా ఈ భూమి మీద అంటే లేదని చెప్పాలి. యేసు ప్రభు వారు మానవాళిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ విధంగా వచ్చిండు? మానవాళిగా ఈ భూమి మీదకి వచ్చిండు. మనిషి కుమారునిగా జన్మనెత్తిండు, మానవాళిగా ఈ భూమి మీదకి వచ్చిండు. మనుషుల్లాగానే ఆయన పరిచర్య చేసిండు. 3.5 సంవత్సరాలలో ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు. 3.5 సంవత్సరాలలో ఒక మనుషుడు ప్రపంచాన్ని తలకిందులుగా చేసినట్టయితే మరి ఇన్ని సంవత్సరాలు ఈ 2025 సంవత్సరాలు గతించిపోయింది కదా. యేసుప్రభు వారు మరణించి 2000 సంవత్సరాలు గతించినవి. ఈ 2000 సంవత్సరాలలో జరుగుతున్న పరిచర్య ద్వారా ఇంకెంతో మనము ఏం చేయాలి? యేసుప్రభు వారు తన తండ్రికి
తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, తన తండ్రితో ఆనుకొని ఉన్నాడు కాబట్టి, తన తండ్రితో మమైకమై ఉన్నాడు కాబట్టి, తన తండ్రిలో ఉన్నాడు కాబట్టి ఆయన 3.5 సంవత్సరాలలో ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులుగా చేయగలిగాడు. ప్రపంచమంతటా కూడా క్రైస్తవ్యాన్ని నిలబెట్టగలిగాడు. ప్రియులారా, మనం కూడా రక్త మాంసం, మనలాగానే రక్త మాంసములు కలిగి ఉన్న ఆ యేసు ప్రభు వారు మరి చేసిన కార్యాన్ని ఈ రోజు మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. ఎందుకంటే ఇట్లాంటి గుడ్ ఫ్రైడేలు మనకు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఇలాంటి వర్తమానాలు ఎంతో మంది దైవజనులు చెప్పి ఉన్నారు. వారందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది గ్రహించిపోయినారు. కానీ మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఈ యొక్క శుభ శుక్రవారంలో మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఈ రోజులలో మరి ఇప్పుడు మరి ఈ ప్రత్యేకమైన దినాల్లో మరి ఏంటి మన పరిస్థితి అనేది మనం గ్రహించాలి. దేవుడు ఎందు నిమిత్తం మనకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మాటలన్నీ కూడా అమూల్యమైన మాటలే కదా. ఈ మాటలు మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా దొరికాయి, ఏ గ్రంథంలో దొరికాయి, ఏ మనుషుల ద్వారా దొరికాయి, ఎక్కడ వెతికినా కానీ మీకు దొరికాయి. కానీ ఈ దివ్య పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే ఈ యొక్క మాటలు మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే దేవునితో కలిసి మనం ప్రయాణం చేస్తామో, మన భక్తులు అనేక మంది ఉన్నారు తెలుసా. మన భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాన్ని నిరూపించారు. మనుషులుగా మరి ఒక మాటలో మనం కొద్దిమందిని మనము పేరు పెట్టి అంటే జ్ఞాపకం చేసుకుంటే బ్రదర్ భగత్ సింగ్ గారు ఉన్నారు, సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఏసన్న గారు ఉన్నారు, ఆ విధంగా బ్రదర్ బోంకే గారు ఉన్నారు, దినకరన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ యేసు క్రీస్తుతో దేవునితో నడిచారు కాబట్టి అంత గొప్ప పరిచర్య చేయగలిగారు. నా జీవితం కూడా పరిచర్య కావాలి. ఎందుకు ఈ మాటలు మనకు అనంటే, నా జీవితం కూడా పరిచర్య కావాలి. ప్రతి ఒక్క జీవితము దేవునికి సాదృశ్యంగా ఉండాలి. యేసుక్రీస్తుని మన ద్వారా ప్రజలు చూడగలిగాలి. అప్పుడే ఆయన భూమి మీదకి వచ్చిన ఆ మర్మం నెరవేరినట్టు అవుతుంది. అందరూ అంతటా రక్షించాలి. ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనుషులు అందరూ కూడా ఏం కావాలి? రక్షింపబడాలి. ఎవరు కూడా ఎక్కడికి పోవద్దు? నరకానికి పోవద్దు. నరకానికి పాత్రులవుటకు దేవుడికి ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షింపబడాలి. మానవాళ్ళందరి కొరకు దేవుడు కదా. ఎంతమంది క్రైస్తవుల కొరక, యూదుల కొరక, ఎవరి కొరకైనా ప్రాణత్యాగం చేశాడు చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందులో క్రైస్తవులని కానీ, యూదులని కానీ, తెల్లవాళ్ళని కానీ, నల్లవాళ్ళని కానీ, చిన్న జాతులని, పెద్ద జాతులని, కులమని, మతమని, రంగని, రూపమని ఏ భేదం లేదు. ఒక మనిషిని మనిషిగా ప్రేమించిండు దేవుడు. మనిషిగా ప్రేమించిండు కాబట్టి అందరి కొరకు తన ప్రాణాన్ని సిలువలో అప్పచెప్పాడు, మనందరినీ రక్షించుకోండి. చూడండి ప్రియులారా, ఈ రోజు మరి ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉంటున్నారు, ఎంతమంది దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు, ఎంతమంది దేవుళ్ళు నడుస్తున్నారు. శేపనైతే దేవుళ్ళు నడిచాడు. కొద్ది జీవితము యవ్వన కాలంలో పరిచర్యకు దిగాడు. మరి యేసు ప్రభు తర్వాత మరి మొదటి హతసాక్షిగా ఆయన మారాడు. ఆయన గొప్పగా ఆయన ఆత్మను దేవుడు కప్పగలుగుతాడు. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం అనేది ఈరోజు ప్రశ్న. ఈ చోట నుంచి వెళ్ళక ముందుకు దేవుడితో మనము మాట్లాడుతాం. దేవుడితో మనం మన పరిస్థితిని సరి చేసుకుందాం. ఒకవేళ మనము దేవుడు చెప్పిన మాటల ప్రకారం మన జీవితం ఉన్నట్టయితే దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేనట్టయితే ఈ చలం నుంచి విడిచి వెళ్ళక ముందుకే మనం ఆయనతో సమాధానంతో వెళ్దాం. లేకుంటే అన్ని గుడ్ ఫ్రైడే లాగానే ఈ గుడ్ ఫ్రైడే కూడా మిగిలిపోతుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆ తలుపు దగ్గర నిల్చొని చూస్తా ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియనా బిడ్డ, ఈ రోజైనా ఇప్పుడైనా నువ్వు నా గురించి తెలుసుకో. కాబట్టి ప్రియులారా, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. మనము మార్కు సువార్త 15:38 ఎవరైనా చదవండి. నెక్స్ట్ ఇంకొకరు కొరింథీయులు 54-55 తీసుకురా, రెడీగా పెట్టుకోండి. మొదటి నుంచి చదవమ్మా.
37. అంతటా యేసు ఆ. గొప్ప కేక వేసి ఆ. ప్రాణము విడిచెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. రెండుగా చినిగేను. చదవండి. ఆయన ఆ. ఏదేరుగా నిలిచి ఉన్న ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిశ్చయముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పారు. ఎవరు చెప్పారు? శతాధిపతి. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఏమనంటే, ఆ శతాధిపతి యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్నాడు అనమాట. ఆయన కన్ఫర్మ్ చేయాలి ఆయన డెత్ ని. ఆయనకు ఆ యొక్క డ్యూటీని అప్పచెప్పారు. ఎవరు? ఆ ప్రభుత్వము లేకపోతే ఆ రాజు ఆ డ్యూటీని ఈ శతాధిపతికి అప్పచెప్పాడు. ఎప్పుడైతే ఒక మనిషిని ఉరి తీయడానికి మరి ఉరికంబం ఎక్కించడానికి మన దగ్గర కూడా జైల్లో ఒక శతాధిపతి అంటే ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ పని ఏంటంటే ఒక మనిషికి ఎవరికైతే శిక్ష పడ్డదో ఆ శిక్ష పడ్డ మనిషికి ఉరి తీసే బాధ్యత ఆయనకు ఉంటుంది. అదే విధంగా ఒక శతాధిపతిని రాజు నియమించి ఉన్నాడు. ఆ శతాధిపతి ఏంటంటే ఈయన యొక్క డెత్ ని డిక్లేర్ చేయాలి, ఆ సిలువ కార్యాన్ని ఈయన చేపించాలి సైనికులతోని. అయితే ఆ శతాధిపతి ఏమన్నాడంటే ఆయన గొప్ప కేక వేసి ఆయన ప్రాణం విడిచించడం చూసి ఏమని సాక్ష్యం చెప్పాడు? తన ప్రజలు ఒప్పుకోలే, తనతో నిల్చున్న వారు ఒప్పుకోలే, తనతో తిరిగి ఉన్న వారు ఒప్పుకోలే. కానీ ఎవరు ఒప్పుకున్నారు? ఒక శతాధిపతి ఒప్పుకున్నాడు. ఈయన మామూలు మనిషి కాదు, ఈయన మామూలు మనిషి కానే కాదు, ఈయన నిజమైన దేవుడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి ఒక అన్యుడైన శతాధిపతి ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాము. ఇవేవి కూడా ఆల్ ఆఫ్ సడన్ జరగలేదు, అనుకోకుండా ఏది కూడా జరగలేదు. కానీ యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుత్థానాలు అన్ని కూడా లేఖన నెరవేర్పు ప్రకారమే జరిగి ఉన్నాయి. ఆయన జననము లేఖన ప్రకారం, లేఖన నెరవేర్పు ప్రకారమే. ఆయన మరణము లేఖన నెరవేర్పు ప్రకారమే. ఆయన పునరుత్థానం కూడా లేఖన నెరవేర్పు ప్రకారమే. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే రాసి పెట్టి ఉన్నది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు, కన్యక మరి ఆయన గర్భంలో ఆయన జన్మిస్తాడు, శిలువలో ఆయన మరణిస్తాడు. ఆయన మరణం ద్వారా మనకు పాప విమోక్షణ ఉన్నది. ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు అన్న సంగతి బైబిల్ గ్రంథంలో ముందే ఏమన్నది. అందుకే ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కలిగిన దేవుడు. ఆయన మన దేవుడు ఎవరు? భూత వర్తమాన భవిష్యత్తు కాలము ఎరిగిన దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దేవుడు కలిగి ఉన్న జనులందరూ కూడా ఎవరు? ధన్యులు. ఈ లోకం మనని ఏమన్నా పర్వాలేదు కానీ, ఈ లోకం మనని ఏ విధంగా చూసినా పర్వాలేదు కానీ, ఈ లోకం మనని ఎన్ని అవమానాలు చేసినా పర్వాలేదు కానీ, మనమందరం కూడా ఎవరము? ధన్యులము. ఎందుకు ధన్యులమయ్యామంటే యేసుక్రీస్తు మన కొరకు మరణించడం ద్వారా, ఆయన రక్తంలో మనమందరం కడగబడటం ద్వారా, ఆయనను మనమందరం కూడా కలిగి ఉండటం ద్వారా మనమందరము మన జీవితాలన్నీ కూడా పాపముతో రోతతో మరి చీకటితో నిండి ఉన్న మన జీవితాలన్నీ కూడా వెలుగుతో ధన్యతతో మరి మనమందరం కూడా ధన్యులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. ఇక శరీరం విషయానికి వద్దాం. శరీరం అనేది మట్టితో చేయబడ్డది. ఇజ్ ఇట్ క్లియర్? అవునా? మట్టితో చేయబడదు. వెనుకట యేసు మన దేవుడైన యెహోవా మన్ను తీసి ఎవరిని చేసిండు? ఆదామును చేసిండు. ఆదామును చేసి మన్నుతోని ఒక ఆకారం చేసి ఆ ఆకారంతో ఆయన నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదిండు. ఆయన జీవాత్మ అయ్యను అని రాయబడినది. అంటే మనుషుడు దేనితో చేయబడ్డాడు? మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? ఆ పురుషుడి ద్వారానే కదా, అంటే ఆదాము ద్వారానే కదా మనం అందరం వచ్చి ఉన్నాము. అంటే ఆ మొదటి ఆదాము ఏ విధంగా చేయబడ్డాడు? మట్టితో చేయబడ్డాడు. అందుకని మరి ప్రసంగి 12:7 చదవండి.
చూడండి, మనం అందరం కూడా దేని చేత చేయబడ్డాము? మన్ను చేత చేయబడ్డాము. మన్ను చేత చేయబడ్డాము కనుక వెనకటి వాళ్ళే. ఇది ఎక్కడ వింటాం తెలుసా ఈ వాక్యము? ఎక్కడ వింటాము? ఎప్పుడు వింటాము? బేరియల్ గ్రౌండ్ లో వింటాం, సమాజ కార్యక్రమాలలో వింటాం. ఏమని వింటాము? మన్ను అయినది వెనకటి వలె మన్ను అయిపోదు, ఆత్మ మన ఎవరు? ఆదాము మట్టితో చేయబడ్డాడు కాబట్టి మన్ను అయిపోయాడు. ఆయన ఆత్మ, ఆయన నాసికారంధ్రంలో ఎవరు జీవాత్మ ఊదిండు? దేవుడు జీవాత్మ ఊదిండు. ఆ జీవాత్మ ఊదిండు కనుక ఆత్మ జీవం గలది కనుక జీవం గల దేవుని దగ్గరికి ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఏ విధంగా అయితే వాళ్ళు వెళ్ళిపోయారో, ఏ విధంగా అయితే శివన్ వెళ్ళిపోయారో, ఏ విధంగా అయితే మన పూర్వీకులు వెళ్ళిపోయారో, ఏ విధంగా అయితే మన యేసుప్రభు వారు తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు, అదే విధంగా నీ ఆత్మ నా ఆత్మ కూడా దేవునికి అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాం. మరణించినంత మరణం వరకే. మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ పాయింట్. మనం బ్రతికున్నప్పుడే అది డిసైడ్ చేసుకోవాలి. నీ ఆత్మను నువ్వు ఎవరికి అప్పచెప్తా ఉన్నావు? మరణం అంటే తథ్యం. అది 100 ఏళ్ళు కానీ, 120 ఏళ్ళు కానీ, 300 ఏళ్ళు కానీ, కదా? అవునా కదా? మరణించకుండా బ్రతికున్న మానవుడు ఎవడైనా భూమి మీద మిగిలి ఉన్నాడా? లేడు కదా? నువ్వు ఎంత గొప్పగానన్నా బతుకు, నీకు ఏమన్నా ఉండని, నువ్వు ఎంత పెద్ద హోదానన్నా ఉండని, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, రాజు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ మరణం అయితే. అందుకనే గొప్ప అలెగ్జాండర్, ద కింగ్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరు ఏమని చెప్పాడు తెలుసా? మరణించిండు. ఆయన కూడా అందరిలాగానే మరణించిండు. మరణించినప్పుడు ఏం చేసిండు? తన సమాధిని, తన పెట్టెను ఎవరితో మోపించిందో తెలుసా? వైద్యుల చేత. డాక్టర్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన గొప్ప రాజు, ప్రపంచాన్ని జయించిన రాజు దగ్గర ఏమైనా తక్కువ ఉంటుందా అండి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంతమంది డాక్టర్లు అంటే అంతమంది డాక్టర్లు. అయితే ఆయన శవపీఠికను ఎవరితో మోపించుకున్నట్ట తెలుసా? డాక్టర్లతో మోపించుకున్నాడంట. ఇంకొకటి, తన 2 చేతులు శవపీఠిక బయటికి పెట్టమన్నాడంట. చేతులు ఏవి? 2 చేతులు శవపీఠికకు బయటిగా చేతులు పెట్టమన్నాడంట. 3వదిగా, తను మరణించినప్పుడు ఆ దారి మొత్తము వజ్రాలు, నాణ్యాలు, బంగారం ఏదైతే ఉందో చల్లుమన్నాడంట. తను సంపాదించిన వజ్రాలు, ఏవైతే బంగారము ఏదైతే ఆయన దగ్గర ఉందో అదంతా కూడా చల్లుమన్నాడంట. ఎందుకు ఈ విధంగా చేసిందంటే, తను నమ్ముకున్న డాక్టర్లు తనని కాపాడలేకపోయారు. నేను ఏ ఖాళీ హస్తాలతో వచ్చానో, ఏ ఖాళీ చేతులతో వచ్చానో, ఏమి తీసుకోకుండా తిరిగి నేను ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా నేను ఏమి తీసుకోకుండా తిరిగి ఖాళీ చేతులతోనే నేను వెళ్ళిపోతున్నాను సూచనగా మన 2 చేతులు బయట పెట్టమన్నాడంట. 3వది, ఆయన ఆ వజ్రాలు ఎందుకు చల్లుమన్నాడు అంటే, తాను సంపాదించిన సంపాదన కూడా తనని బ్రతికించలేకపోయింది. అదంతా కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా ప్రసంగి, సమస్తం వ్యర్థం ఈ భూమి మీద. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఎట్లా బ్రతుకుతున్నాము, అది నీకు దేవుడికి మాత్రమే తెలుసు. ఒకవేళ ఇన్ని రోజులు నువ్వు ఎట్లున్నప్పటికీ పర్వాలేదు, కానీ ఈ రోజు, ఈ క్షణం దేవుడితో నువ్వు సంధి చేసుకో, దేవుడితో నువ్వు సమాధాన పడు, నీ మనసును మార్చుకో. ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎన్నడో 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు, నా కొరకు ఆయన మరణించినాడు. మీకు ఒక విషయం తెలుసా? సొంత ప్రజల చేతనే ఆయన ఆ రోజు సిలువ వేయబడ్డాడు కదా. సొంత ప్రజలే ఆయనను సిలువకు అప్పచెప్పారు. ఆయన నమ్ముకున్న తన శిష్యుడు ఆయనను అప్పచెప్పాడు. ఈ రోజు కూడా తన సొంత ప్రజల చేత ఆ 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభు అవమాన పాలైతానే ఉన్నాడు. ఆ రోజు అవమాన పాలు పడ్డాడు, ఈ రోజు కూడా అవమాన పాలు పొందుతూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అప్పుడేమో వాళ్ళ ద్వారా, ఇప్పుడేమో మన ద్వారా, మన జీవితం ద్వారా యేసు ప్రభు వారు అవమాన పాలైతా ఉన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి?
ఇంకాను మనం ఆయనను సిల్వకు అప్పచెప్పేవారుగానే ఉంటున్నాం. నీ నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, అవమాన పాలవుతున్నాడా? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, దయచేసి మీరు విన్నరో వినలేదో కానీ ఒక మనిషి ఏమన్నాడో తెలుసా? ఆ మాట నాకు ఎప్పటికీ చెవులలో గింగురు అనిపిస్తూ ఉంటుంది. ఏమన్నాడంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేనాడట దేవుడు అంట. ఎందుకు అన్నాడు ఆ మాట? ఏ విధంగా ఎందుకు అనవలసి వచ్చిందనంటే, దానికి కారణము ఆయనైతే కాదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ నా జీవితం, నీ వల్ల నా వల్లనే మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు దేవుడు అవమాన పాలు అవుతున్నాడనంటే ఏదో అన్యుల వల్లనో లేకపోతే ఇతరుల వల్ల కాదు, కానీ మన క్రైస్తవుల వల్లనే. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇన్ని రోజులు మనం జీవించిన జీవితం చాలు. ఇక నుంచి అయినా ఆయన కొరకు మనం జీవిస్తాం. ఇక నుంచి అయినా మనం ఆయన కొరకు నిజాయితీగా బ్రతుకుదాం. వద్దు ఇలాంటి జీవితం ఎవరిని. అందుకనే మోసపోగలి దేవుడు వెక్కరించబడడు. మనం అనుకుంటున్నామేమో ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, నథింగ్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ గోయింగ్ టు హెల్. ఈ మాటల కొంచెం మీకు ఘాటుగా అనిపించుండొచ్చు, కానీ ఇది సత్యం. దేవుడు రాకడొస్తే ఎంతమంది ఎత్తబడతాం, ఎంతమంది సిద్ధంగా ఉన్నాం, ఎంతమంది మనము ఇతరులను సిద్ధం చేస్తూ ఉన్నాము. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, వెరీ గుడ్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్ అని ఎంతమంది అనిపించుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా బ్రతికి అపోస్తులైన పౌలు వలె, అపోస్తులైన పౌలు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పోతే కనిపిస్తుంది సమాధుల మీద. ఏమని రాస్తుంటది? బ్రతుకుడకి ఇస్తే చావైన మేలు, అది కాదు. ఏమని రాసి ఉంటుంది సమాజం మీద? వాక్యం రాసి ఉంటుందండి. మంచి మాటనే. ఏమని రాసి ఉంటుంది? అపోస్తలుడైన పౌలు పలికింది మాట, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదమించుకుంటుని. రాసి ఉంటుందా? రాసలేదా? ఎవరికి రాస్తారు? ఇది పాస్టర్లకే రాస్తారా? ఓకే, పాస్టర్లకు రాసినట్టు ఓకే, ఒప్పుకోవచ్చు. అందరికి రాస్తారు ఈ మాట. ఎంతవరకు కరెక్ట్ అది? కానీ దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు తను తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకోగలుగుతున్నాడు కదా, అది మామూలు విషయం కాదండి. తను తానుగానే సర్టిఫికేట్ ఇస్తుంది. ఏంటి? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పునరుద్ధరించుకున్నాను. ఇక మీదట నాకు జీవ కిరీటం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు పలికినట్టుగా మనము పలకగలగాలి కదా. మన ఆత్మను మరి అపవాది చేతిలో పెడుతున్నామా? మన ఆత్మను మనము దేవుని చేతికి అప్పచెప్తున్నామా? ఏ విధంగా అయితే యేసుప్రభువు వారు అప్పచెప్పారో, ఏ విధంగా అయితే స్టెఫెన్ గారు అప్పచెప్పారో, ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మను దేవుని చేతికి అప్పచెప్పాడో, అదే విధంగా తన భక్తులు దేవుని చేతికి ఆయన ఆత్మను అప్పచెప్తున్నాడు. నా ఆత్మ ఇక్కడ అప్పచెప్తున్నాము. ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు శ్రమలు తప్పవు, నిందలు తప్పవు, అవమానాలు తప్పవు. ఇక్కడ మనం ఏ విధంగా బ్రతుకుతామో దీని యొక్క ప్రతిఫలమే ఎక్కడ? ఒక విషయం మీకు చెప్తాను. ఏంటంటే మనిషికి పాపం ఎట్లా వస్తుంది? జన్మతః పాపము, కర్మ పాపం. జన్మ పాపం అంటే ఏంటి? ఆదాం నుంచి వచ్చిన పాపము. మనుషులుగా పుట్టిన ఒక తల్లిదండ్రుల గర్భంలో మనం జన్మించినప్పుడే జన్మతా పాపం వస్తుంది. జన్మతా పాపం కన్నా కర్మతా పాపం అంటే ఏంటి? మనం చేసే క్రియలను బట్టి పాపం కదా. నీ క్రియలే నీ యొక్క స్థానాన్ని నిశ్చయిస్తాయి. నువ్వు చేసే క్రియలను బట్టే నువ్వు ఎక్కడ ఉండాలనేది. అందుకనే క్రియా పంట లాంటిది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు.
కాబట్టి ఈ జన్మతో కర్మతో వచ్చిన పాపాలే మనల్ని డిసైడ్ చేస్తాయి. జన్మతో వచ్చిన పాపం కాదు, కానీ కర్మతో వచ్చిన పాపం మాత్రమే మనల్ని డిసైడ్ చేస్తుంది నువ్వు ఎక్కడ ఉండాలి అనేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చి నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ పాపాలను విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడతావు, ఏ విధంగా అయితే తనతో పాటు సిలువ వేయబడ దొంగ రక్షింపబడ్డారో అదే విధంగా నువ్వు నేను కూడా రక్షింపబడతాము. అప్పుడు మనం అందరం కూడా ఎక్కడ ఉంటాము? తన హస్తాలలో ఉంటాము. వీఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనము మన సృష్టికర్త చేతిలో ఉంటాము. మనమే డిసైడ్ చేసుకోవాలా మనము ఎవరి చేతిలో మన ప్రాణాలు మన ఆత్మలపై. అదే కీర్తనలు 93 చదవండి. అయిపోయింది, ఇంకొక 5 minutes. 3:30 కల్లా క్లోజ్. 90 అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని చాలు. ఇక్కడ మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, భక్తుడైన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీవు మనుషులను మట్టిగా మారుస్తున్నావు అంటే, ఇందాక మనం చదివినాం కదా, మన్ను అనేది తిరిగి మన్ను అయిపోతుంది. శరీరము మట్టితో చేసింది కాబట్టి మట్టిలాగా మారిపోతుంది. మరి దేవుడు ఏమంటున్నాడంటే, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? నీ కొరకు నా కొరకు సిద్ధం చేసిన ఆ యొక్క స్థలానికి. ఏ స్థలం అది? పరలోకం దాని పేరు. అక్కడ ఏముండదు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు, పని ఉండదు, ఏమి దొంగలు ఉండరు, దొంగలించబడవు. ఎప్పుడు సమాధానం, శాంతి, సంతోషం మాత్రమే. ఈ భూమి మీద లేనిది నీకు అక్కడ దొరుకుతుంది. అందుకని దేవుడు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఆ పిలుపు మనకు వినబడుతున్నదా? ఆ పిలుపు నీకు వినబడ్డదా? ఒకవేళ వినబడ్డట్టయితే నువ్వు దాన్ని రాదు. దేవుడు వాళ్ళందరినీ నరులారా తిరిగి రమ్మంటున్నాడు. మన పాపాలను, మన దోషాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన దగ్గరికి మనము ఎట్లా వెళ్ళాలి? ఈ పాపంతో, ఈ యొక్క శాపంతో ఆయన దగ్గరికి వెళ్ళలేము మనము. అందుకనే యేసు ప్రభు వారిని ఆయన చెయ్యి విడిచేసిండు. ఎన్నో మాటగా చూసాం మనం అది? 4వ మాట, 5ఆ 3ఆ? 4వ మాటగా చూసాం. ఆయన పాపంతో నిండి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. మనం కూడా పాపంతో ఆయనను చేరలేము, కానీ యేసుక్రీస్తు ద్వారా మనం ఆయనను చేరగలుగుతాము. కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకి కొనుక్కోబడతాము, లేకపోతే వెళ్తాము. ఇంకొక వచనం చదువు, అదే కీర్తనలు 31:5. చూడండి, ఇక్కడ భక్తుడైన దావీదు ఏమని పలుకుతున్నాడంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఇదే మాట మనం ఇంతమంది చూసాము. నేను ఏమన్నా, ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పు ప్రకారమే జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు, అదే విధంగా భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను. ఇంకా యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఎవరు మనల్ని విమోచించువాడు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభుల వారే మనల్ని విమోచిస్తాడు. నీకు యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇక్కడ రక్షణ అనేది ఎందులోనూ లేనే లేదు. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, మనము మన పూర్వీకులు బలులు అర్పించారు. బలులు అర్పించడం ద్వారా మనకు పాప విమోచన కలగలేదు, కానీ యేసుక్రీస్తు వారు ప్రభుల వారు బలిగా అర్పించబడుట ద్వారానే మనకు పాప విమోచన కలిగి ఉన్నది కదా. అంటే నేనే మార్గంలో, సత్యంలో, జీవము, నా ద్వారా తప్ప ఎవరితో పరలోక రాజ్యము చేయలేరు. చూడండి, యేసుక్రీస్తు ద్వారానే తప్ప మనకు పాప విమోచన లేదు. యేసుక్రీస్తు ద్వారానే తప్ప మనకు మోక్షంకి దారి లేదు, మోక్షంలో చోటు లేదు. కాబట్టి మన మార్గం ఎవరు?
మన విమోచకుడు ఎవరు? చెప్పండి గట్టిగా. నిద్ర వస్తుంది, ఆకలి అవుతుందా? ఇలా ఒక్కరోజు ప్లీజ్, ఇలా ఒక్కటే రోజు. రోజు పడుకుంటాం, రోజు తింటాం, రోజు మంచిగా రెస్ట్ తీసుకుంటాం. ఇలా ఒక్కరోజు ఫర్ గాడ్ సేక్. మనకి ఏంటి? యేసుక్రీస్తు ద్వారా విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది కదా. ఏదైతే ఈ రోజు మనం కలిగి ఉన్నామో మనం అందరం, అందుకని మనల్ని ఏర్పరిచి పిలుచుకున్నాడు దేవుడు. పుట్టిగానే రాలే నువ్వు నేను, పుట్టిగానే కూర్చోలే నువ్వు నేను. బయట లోకంలో ఎంతో మంది విధానమైన పనుల చేత బిజీ అయిపోయి ఉన్నారు, కానీ నువ్వు నేను ఇక్కడ కూర్చున్నావు అంటే ఇదేమే ఆషామాషి విషయం కాదు ప్రియులారా. దేవుడు నిన్ను నన్ను విమోచించాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీ మీద దేవునికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పుని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రణాళిక కలిగి ఉండి భూమి మీదకి పంపించాడు, అదే విధమైన ప్రణాళిక నీ పట్ల నా పట్ల కూడా దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప మరి మనుషుల మధ్యలో నుంచి నిన్ను నన్ను ఆయన కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక గొప్ప పని కలిగి ఉన్నాము. ఆ పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలను ప్రచారించే వారమై ఉండాలి. ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం కదా మనము. తన రక్తాన్ని మనం పుచ్చుకున్నప్పుడల్లా మనం ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం కదా, నీ రాకడ పర్యంతము నీ మరణాన్ని ప్రచురిస్తామని చెప్పేసి. కాబట్టి మనమందరం కూడా ఒక క్రియ కలిగి ఉన్నాము. ఆ క్రియ ఏంటంటే యేసుక్రీస్తు వారిని ప్రచురించుటే మన క్రియ, ఆయనను బోధించుటే మన కర్తవ్యం, ఆయనను బోధించుటే మన పని. మిగతా ఏది కూడా పని కాదండి, మిగతా ఏది కూడా పని కానే. అంతా కూడా పెంటతో సమానం. ఎందుకని ఇందాక చెప్పిన గ్రేట్ అలెగ్జాండర్ అన్ని కూడా పెంటతో సమానం ఎంచినాడు ఆయన. అన్ని వేస్ట్ అని చెప్పిండు. మైకిల్ జాక్సన్ తెలుసా మీకు? మైకిల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి ఏం చేసిండో తెలుసా? 150-200 సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి టెక్నాలజీ అంతా ఉపయోగించి ఎప్పుడు ఒక 40 మందో ఎంతోమంది డాక్టర్లను ఆయన దగ్గర పెట్టుకునేవారంట. ఇంతమంది 40 మంది 50 మంది డాక్టర్లు. అంటే ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి తెలుసా? అందుకనే దావీదు అంటాడు, ఏమంటాడు? ఆశ్చర్యం కలుగుతుంది, భయం అవుతుంది. ఏది? ఈ శరీరాన్ని చేసినప్పుడు, దీని కొరకు ఆలోచించినప్పుడు, ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు ఒక ప్రత్యేకమైన డాక్టర్ ఉంటాడు. గుండె కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, న్యూరియాలజిస్టు, ఆర్థోపెడిషియన్, అట్లా స్కిన్, లేకపోతే లంగ్ కి సంబంధించిన ఐకి సంబంధించిన ఆప్థమాలజిస్టు, హెయిర్ కి సంబంధించినోడు ఈఎన్టీ డాక్టర్. అట్లా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. అట్లా అందరు స్పెషలైజేషన్, ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో స్పెషలైజేషన్ అయిన మనుషులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారో, ఆ డాక్టర్లందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నారంట. ఎవరు? మైకిల్ జాక్సన్. ఎందుకు? డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చనిపోవద్దు అని అంటే ఆ మనుషులు, ఆ డాక్టర్లు అందరు నా దగ్గరకు నేను చనిపోనని అనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు? 150, 200 వగేరా అనుకుందాం. కానీ ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా 50 అనుకుందాం, మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి 50. అంటే ఆ డాక్టర్లు అందరూ ఏం చేశారు మరి? ఆయన డబ్బు ఏం చేసింది? అంతా కూడా ఏంటి? వేస్ట్. ఆయన అనుకున్నది ఏది కూడా జరగలేదు. కానీ మామూలుగా బ్రతుకుతారన్న ఒక 70, మన బైబిల్ ప్రకారం 70-80 సంవత్సరాలు బ్రతుకుతుండేనేమో, కానీ అంతకన్నా ముందే ఆయన చనిపోయాడు. చూడండి, దేవుడి ప్రణాళికకు మనుషుల యొక్క ప్రణాళికకు ఎంత వ్యత్యాసం, తేడా ఉంటుందో. చివరిదిగా మరి పేతురు 2 పేతురు 1:21.
ఆ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ఆ, ప్రేరేపింపబడిన వారై ఆ. దేవుని మూలంగా పలికిరి. చూడండి, ఇంతసేపు పలికిన మాటలన్నీ కూడా, ఇంతసేపు బోధించిన వాక్యం అంతా కూడా, ఈ 7 మాటలే కావచ్చు, ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కావచ్చు, ఏవి కూడా ఎవరి ఇష్ట ప్రకారం జరగలేదు, మనుషుల ఇచ్చ వల్ల కానీ మనుషుల ఇష్ట ప్రకారం జరగలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి. ఇప్పుడు మేము ఎవరి మూలంగా పలుకుతున్నాము? దేవుని మూలంగానే పలుకుతున్నాం. అంటే ఈయన సొంత మాటలు కాదు, సొంత ఆలోచనలు కాదు, సొంత తలంపులు అసలే కాదు. నేను జస్ట్ అలా కనిపిస్తున్న స్పీకర్ లాంటి, ఇప్పుడు ఆ స్పీకర్ ఉంది, ఇప్పుడు నేను పక్క పెట్టిన అనుకో, అంటే మన సౌండ్ వస్తుందా? ఇప్పుడు హలో అంటే వస్తుంది కదా. అంటే ఇక్కడ నేను మాట్లాడుతూనే అందులో వినిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో నాకు మాట్లాడతాడో అప్పుడు అట్లా ఆ స్పీకర్లో నుంచి వినిపిస్తుంది. అట్లనే ఆ స్పీకర్ లాంటి వాళ్ళను నేను దేవుడు మాట్లాడుతూనే వినిపిస్తుంది. అట్లనే దేవుడు తలాంచి మనందరి కొరకు మాట్లాడిస్తున్న మాటలు ఇవి. కాబట్టి ఎవరో సొంతంగానో పలికిన మాటలు కానే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేవుడు పలుకుతున్న మాటలుగా మీరు గ్రహించి వీటన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ చోటు నుండి వెళ్ళక ముందుకు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు? ఎందుకు ఆ విడవజాలన్నటువంటి మహిమను విడిచి భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు మన కొరకు మరి మరణం కావాల్సి వచ్చింది? ఎందుకు నీ కొరకు రక్తం కార్చాల్సి వచ్చింది? ఎందుకు నీ కొరకు అవమాన పాలు కావాల్సి వచ్చింది? ఎందుకు తన వీపుని తొడాలతో మరి దున్నవలసి వచ్చింది? ఎందుకు తన ఎత్తిలో ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు తప్పిగా ఉన్నప్పుడు చిరుకను రుచి చూడాల్సి వచ్చిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవేవి కూడా ఊరికేనే జరగలేదు, ఇవేవి కూడా అకస్మాత్తుగా జరగలేదు, ఇవేవి కూడా మరి అధికారులు విధించిన శిక్షను బట్టి జరగలేదు. కానీ నీ నా పాపాల నిమిత్తమే ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పు ప్రకారమే జరిగి ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన కొరకు పొందిన శిక్ష యావత్తంతా కూడా నీ నా పాపాల కొరకే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం విడిచిపోకుండా, మనం వదిలిపెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిలో మనమందరం కూడా మనం ఒప్పుకుందాం. ఈ క్షణంలో దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉన్నట్టయితే దేవునికి వందనాలు. ఒకవేళ లేనట్టయితే మనమందరం కూడా మరి ఒకసారి దేవునితో సమాధానపడి శాంతి సంతోషంతో ఈ యొక్క చోటు నుంచి వెళ్ళి ఆనందంతో వెళ్ళిపోదాం. మనం వచ్చిన పాపభారమో ఇలారా నా దగ్గర రండి, నేను మీకు అదే ఏ భారంతోనైతే మందిరంలోకి వచ్చావో అదే భారాన్ని నువ్వు మోసుకొని పోతావో, లేకపోతే నువ్వు తేలికైపోయి మరి మంచిగా హాయిగా వెళ్తావో అది నీ ఇష్టం. లెఫ్ట్ అవుట్ అది నీ మీదనే ఆధారపడింది, దేవుని చేతులు లేదు. అది నీ నా సొంత నిర్ణయం. ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్టయితే, నువ్వు నీ పాపాలను ఒప్పుకున్నట్టయితే నీ చింత యావత్తు ఆయన మీద వేసుకుంటాడు. నిన్ను మంచిగా మరి సంతోషంతో సమాధానంతో ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని విని నువ్వు ఒక గొప్ప ఆనందంతో, గొప్ప నిరీక్షణతో, ఆ నిరీక్షణ ఏంటంటే దేవుడు నా కొరకు మరణించాడు, ఆయన మరణం ద్వారా నాకు రక్షణ వచ్చింది, ఆ రక్షణ నన్ను విమోచిస్తుంది, నన్ను పరలోకంలో చేరుస్తుంది అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపులోకి వచ్చింటున్నాము. 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ దినం పాట పాడిన వారికి, వాక్యం చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి, మాట చెప్పిన వారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్న. రెండోదిగా కూర్చో వారందరికీ కూడా టిఫిన్ ఏర్పాటు చేయబడుతుంది. అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్న. 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఇంకా 2 రోజులు ఉంటున్నాయి. ఇవాళ సాయంత్రం, రేపు అది కూడా మనం ముగించుకుందాం. 7 గంటలకి తిరిగి మనము కలుసుకుందాం.
తర్వాత బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వారు మరి మీ పేర్లు చెబితే ఆదివారం ఉదయం బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. యవనస్తులు కొంచెం బాప్తిస్మం ట్యాంకుని తీసి శుభ్రం చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ తదుపరి మరి ఆదివారం మొదటి పునరుత్థాన దినం కాబట్టి అందరికీ ఇక్కడే మరి ప్రేమ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. కళ్ళొంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఆయుష్యాలనిచ్చి నాయన మరొక సంవత్సరము సిలువలో మీరు ప్రభువా బలియాగమైన ఆ యొక్క ప్రభువా ఆ దృశ్యాలని, ఆ మాటలని, ఆ జరిగిన సంగతులని ప్రభువా మేము నాయన జ్ఞాపకం చేసుకుంటాము. నాయన మీ కృప మా పట్ల చూపెట్టినందుకు వందనాలు. సిలువలో మీరు పలికిన ఆ 7 మాటలు వచ్చి మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఒక్కొక్క మాట ప్రభా ఎంతో మా జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ప్రభా. ఒక్కొక్క మాట మా జీవితాలకు ప్రభా మరి నాయన ప్రభా మార్చేవిగా ఉంటున్నాయి. నీకు వందనాలు తీసుకుంటున్నాం. అంత శ్రేష్టమైన మాటలు వచ్చి నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రేమించి నాయన ప్రభా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకొని భూలోకానికి వచ్చి మానవుడిగా జన్మించి నాయన మా పాపమంతా మీ మీద మోసుకొని ప్రభువా మీ శరీరం అంతా నల్లగొట్టబడి మీ రక్తం ఆకరగొట్టగా చెందించారు ప్రభువా. అయ్యా మీకు కృతజ్ఞతలు. ఆ యొక్క మరి నాయన ప్రభా మీ శిరోమరణాల ద్వారా మీ రక్తం ద్వారా ప్రభా మాకు పాప విమోచన కలగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈ దినం ప్రభా మరి పలికిన 7 మాటలు వచ్చి నాయన సంఘ పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా నీకే కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా ప్రభువా నాయన ప్రభా మరి నాయన ఇంకా నాయన రక్షించబడకుండా పాపంలోనే లోకంలోనే జీవిస్తున్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం ప్రభువా. ఈ రోజే తమ హృదయాలను మీకు సమర్పించడానికి సహాయం చేయండి. పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభువా నీ కొరకు జీవించే కృపదాయించడం ప్రార్థిస్తున్నాను. ఎవరైనా రక్షించబడి వెనుకదారిపోయినట్లయితే ప్రభువా వారిని ఉద్యోగపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా సహాయం చేయండి. బాప్తిసాల కొరకు సిద్ధపరచండి నాయన. ఈరోజు సాయంత్రం రేపు జరగబోయే 2 పూరికల్ని జ్ఞాపకం చేసుకొని ఆదివారం పునరుద్ధాన దినం ప్రభా మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే కృపని మాకు దయచేయమని అన్ని విషయాల్లో మీరు మాకు కృప చూపెట్టి ఈ యొక్క నాయన కూడిక మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన దాకా మీ సన్నిధి మాకు దయచేసి నడిపించినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ ప్రభు రక్షకుడైన యేసే పెట్ట స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.